షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట బాలిక బంధువులు ఆందోళన చేస్తూ ఉన్నారు. రాజ్ కుమార్ ని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. 3 గంటలుగా షాద్ నగర్ చేవెళ్ల రహదారిపై రాస్తారోకో జరుగుతోంది. పోలీసుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని చెప్పి బంధువులు ఆరోపిస్తున్నారు. షాబాద్ ఇన్స్పెక్టర్ ని సస్పెండ్ చేయాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం రాజ్ కుమార్ పరారీలో ఉన్నాడు. 6గురిని చంపేసి తప్పించుకున్నాడు రాజ్ కుమార్. షాబాద్, దైవాలగూడ గ్రామాల్లో రక్తపు టేర్లు పారించాడు. పోక్సో కేసు పెట్టినందుకు బాలిక తల్లిని, నానమ్మని హత్య చేశాడు. తరచూ గొడవలు పడుతున్నందుకు భార్యని, 2 కుమారుల్ని హత్య చేశాడు. ఆఖరికి బాలికని కూడా అంతమొందించేశాడు నిందితుడు. రాజ్ కుమార్ కోసం ప్రస్తుతం 7 బృందాలు గాలింపు చేపట్టాయి. మా ప్రతినిధి జ్యోతి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో. జ్యోతి, వాళ్ళ తెల్లవారుతూనే ఒక భయంకరమైన వార్తతో మనమంతా కూడా నిద్రలేచాము. అర్ధరాత్రి 6 హత్యలు ఒక్కసారిగా కలకలం రేపాయి. ఇప్పుడు రాజ్ కుమార్ ఎక్కడ ఉండే అవకాశాలు ఉందని పోలీసులు భావిస్తున్నారు. సీసీ ఫుటేజ్ లాంటి ద్వారా ఏమన్నా సమాచారం దొరుకుతోందా? ప్రస్తుతం రాజ్ కుమార్ ఎక్కడున్నాడనే దానికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. 7 బృందాలుగా కూడా అతని కోసం గాలిస్తూ ఉన్నారు. అయితే 3.5 గంటల నుంచి కూడా మైనర్ బాలికకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు రోడ్డు మీద బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో సుమారు 10 కిలోమీటర్ల పైగా కూడా ఒకవైపు ట్రాఫిక్ స్తంభించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరొక వైపు షాద్నగర్ డీసీపీతో పాటు చేవెళ్ల డీసీపీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడైతే ఈ పోక్సో కేసు నమోదు చేసిన తర్వాత అప్పుడే ఒకవేళ అరెస్ట్ చేసి జైలుకి పంపించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదంటూ కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలాసార్లు కూడా తమ అమ్మాయిని కాలేజ్ టైమ్స్లో కావచ్చు, లేకపోతే బయట కూడా చాలా ఇబ్బందులు పెట్టాడు, పలుమార్లు కూడా మేము కంప్లైంట్ చేశామంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఒకవైపు ఆ డీసీపీలు కూడా వాళ్ళతో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు కొన్ని గంటల నుంచి కూడా వాళ్ళు ఇక్కడే రోడ్డు మీద బైఠాయించి వాళ్ళ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి రాజ్ కుమార్కి సంబంధించి 7 బృందాలుగా కూడా అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ హత్యలు చేసిన తర్వాత 11 గంటల నుంచి 11:30 గంటల మధ్యలో దాదాపు 6గురిని హత్య చేశాడు. ముందుగా షాదాబ్ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ముందుగా ఎవరైతే మైనర్ బాలికకు సంబంధించినటువంటి తల్లిని అక్కడ కత్తితో పొడిచిన తర్వాత వాళ్ళ నాయనమ్మని, ఆ తర్వాత బలవంతంగా ఈ బాలికను బయటికి తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని కూడా హత్య చేసిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళి అటు భార్యతో పాటు పిల్లల్ని కూడా హత్య చేయడం జరిగింది. అయితే ఈ ఘటనల తర్వాత నేరుగా 11:55 ప్రాంతంలో వాళ్ళ ఇంటికి ఫోన్ చేయడం జరిగింది. ఈ 6గురిని హత్య చేశాను, నేను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోతానంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు రాజ్ కుమార్ దానికి సంబంధించినటువంటి ఈ అంశంలో అతను ఎక్కడే అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అనే దానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు 7 బృందాలుగా కూడా టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు అతని కోసం గాలిస్తూ ఉన్నారు. మరొక వైపు మనం చూస్తున్నాము ఇక్కడ చౌరస్తా దగ్గర కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు డీసీపీ యోగేష్ గౌతమ్ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఈ మైనర్ బాలికకి సంబంధించి అటు తల్లితో పాటు ఒకవైపు నాయనమ్మ, అంతేకాకుండా ఆమెకి ఒక పెద్ద సిస్టర్ కూడా ఉంది. ఆమె మానసికంగా కూడా వికలాంగురాలు. ఆమెకు ఎటువంటి న్యాయం చేస్తారంటూ కూడా వాళ్ళు రోడ్డు మీదే బైఠాయించి తమకు న్యాయం చేసేంత వరకు ఇక్కడే ఉంటామంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డీసీపీ కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తూ ఉన్నారు. ఓవరాల్గా కూడా ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలాగా చేసింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 2 చిన్నారులతో కలిపి మొత్తం 6గురిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. దీనికి సంబంధించి కఠినంగా శిక్షించాలంటూ కూడా వాళ్ళ మైనర్ బాలికకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేస్తున్నటువంటి ఆ పరిస్థితులు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. దీప్తి.